ఒకసారి ఇప్పుడు మనం వైజాగ్ వెళ్దాం. సో వైజాగ్ లో ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. ఎస్, వైజాగ్ లో ఇప్పుడు అఖండ 2కి సంబంధించి అక్కడ ఫ్యాన్స్ కావచ్చు, అక్కడ సందడి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. బ్లాక్ బాస్టర్ అని చెప్పలేం, పంచామృతం అని చెప్పుకోవాలి. మరి ఒక్క మాటతో వర్ణించలేదు సినిమాని, అంత బేవచ్చ సినిమా. ఫైట్ గీటాను కదా, ఆయన యాక్షన్ ఏంటి, ఆయన డైలాగ్ డెలివరీ ఏంటి, నిజంగానన్నా ఇంకా మరి దేనికి దానికి మరి 100 రెట్లకి వెళ్ళిపోయింది. అంటే అప్పటికి ఏంటంటే కరోనా టైంలో పెద్ద గేమ్ ఇదిగా తీయలేదు, ఎక్కడ అవుట్డోర్ ఇది అంత తీయకుండా లోకల్ ఎక్కడ తీసి చేస్తారు. ఇది అవుట్డోర్ షూటింగ్ మొత్తం ఒక అనకూడదు, కానీ ఆ మంచు పర్వతాల్లోనే ఆ తపస్సు చేసిన సీన్ చాలు, ఆ ఒక్క సీన్ చాలు సినిమా అంతటికి. నాకు తెలిసి ఎక్సలెంట్ సినిమా మాత్రం. ఆ ఫైట్స్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, పాటలు ఏంటి, మరి ఆ గంభీరత్వానికి ఆయనకి మరి బాలకృష్ణకి సూపర్. టెన్షన్ తో కూర్చున్నాం, చాలా టెన్షన్ గా ఉంది సినిమా. సూపర్. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది? బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే మాత్రం అదృష్టం అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమా అయితే ఇంకా చూడాలి అని ఆతృతతో ఉన్నారు యూత్. నిజంగా యూత్ అయితే మాత్రం చాలా బోయపాటి గారి డైరెక్షన్ సూపర్ అన్నమాట, సూపర్. కమల్ గారి మ్యూజిక్ అయితే అదిరిపోయింది అనమాట. అనుక్షణం కూడా సీట్లు అదిరిపోతున్నాయి. చాలా సూపర్ అండి సినిమా, సూపర్, చాలా ఎస్పెషలీ అన్నగారు మీ ఆనందాన్ని కాదన్న ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు జయబాలయ్య అనాల్సిందే. సినిమా విజువల్స్ గానీ విఎఫ్ఎక్స్ గానీ టాప్ నాచ్ ఉన్నాయి, అందులో నో డౌట్. బోయపాటి గారు న్యాయం చేస్తారు, ఇంకా మనకు తిరిగిలేదు. మనకి 100 కోట్ల షేర్ సినిమా పడిపోయింది. తమ్మనన్న 1 కాదు 2 కాదు 3 కాదు 4 ఫుల్ బాల్ వేసుకుని కొట్టినట్టుంది. దొమ్మలు అదిరిపోతున్నాయి. సినిమా అయితే బుర్ర పాడు మెంటలు వచ్చింది నాకైతే. మన భారతదేశ హిందూ మతాన్ని మన ఒక బాలయ్య ఎంత నీట్ గా చూపించాడంటే చాలా బాగుందండి సినిమా. మటుకు అందరూ చూడవలసిన, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. మీరు ఇందాక ఫ్యామిలీ గురించి అన్నారు, 100% లేడీస్ చూడవలసిన సినిమా అండి. చాలా బాగుంది సినిమా మటుకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంటున్నాను. బాగుంది, చాలా బేస్ అది. బ్లాక్ బస్టర్ ఇంతవరకు బ్లాక్ బస్టర్ మొత్తం అంతా హైలైట్ ఉన్నాయి. ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్. ఆ సీన్ చూస్తే మధ్యపోద్ది. ధర్మం కోసం తీసిన సినిమా, హైందవ ధర్మం కోసం మనకు చాలా చక్కగా చెప్పారు. దీన్ని చాలా చక్కగా ప్రతి హిందూ అన్నోడు కూడా, మన భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ కూడా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే బాలకృష్ణ అంత చాలా చక్కగా చెప్పాడు. ఏ హీరోకి అంత క్యాపబుల్ లేదు, బాలకృష్ణ చేస్తేనే ఈ సినిమా అంత అఖండ తాండవం అయ్యింది. అఖండ ఒక ఎత్తు అయితే అఖండ తాండవం ఇంకో ఎత్తు. కాబట్టి ప్రతి హిందూ కూడా, ప్రతి భారతదేశం చూడదగ్గ సినిమా. ప్రతి పౌరుడు కూడా వచ్చి థియేటర్ లో చూడండి. సినిమా చాలా బాగా తీశారు. హిందూ సాంప్రదాయాన్ని కళ్ళ ముందు కనిపించేటట్టు చూపించారు. హిందూ సాంప్రదాయ మనుగడని ప్రపంచానికి చాటేటట్టు సినిమా తీశారు. అది ఒక నందమూరి ఫ్యామిలీ బాలకృష్ణ గారికి సాధ్యమైందని ఈ సినిమా దూరంగా తెలియజేయడం. బోయపాటి బాలకృష్ణకి సాటి లేరు. సూపర్ డూపర్ హిట్. అఖండ 1 హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్. మరో సంచలనం.